యాదగిరి అన్న ఇలా జర్రంతా లేట్ గా వస్తా అని చెప్పిండు జోర్దార్లకు. ఎందుకో మరి జోర్దార్ యాదగిరి అనబడు నేను భారత క్రికెట్ టీం జట్టుకి కోచ్ గా శతద సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి వివక్షతను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ కాదు, అన్ని డౌట్సే ఉన్నాయి ఇక్కడ. ఓసి సుజాత, నీ పరిహాసము మమ్మ అవహేళన చేయుచున్నది. అవహేళన లేదు, ఆకుకూర కట్ట లేదు గాని ఏందే ఏమో భారీ భారీ డైలాగులు కొడుతున్నావు. ఓ నీకు తెలియదు కదా, ఇప్పుడు మనం బిగ్ మ్యాన్ అయినాం అంటే పెద్ద మనిషి అన్నట్టు. ఎడ్ ఇంగ్లీష్ నువ్వు తలగా పెట్ట సంపుతున్నావు కదా యాదగిరి అన్న. ఏం చేస్తున్నావాడా? Jordar Yadagiri of Indian cricket team have well gone well well with the ball some of it tactics here. It's a month of the end. ఓ స్పిన్ మూతి చెల్లే, జోర్దార్ యాదగిరి ఇప్పటి నుంచి ఇండియన్ క్రికెట్ టీమ్ కి కోచ్ అని చెప్తున్నా అలా స్టైల్లా. కోచా కొబ్బరి పీసా? క్రికెట్ టీమ్ లో కోచ్ పోస్ట్ ఖాళీగా ఉన్నదని పోతానంటున్నావా? అసలు నీకేం తెలుసా క్రికెట్ కోచ్ అయితవే? హలో, డోంట్ అండర్ ఎలాస్టిక్ మీ. అసలు ఓవర్ కు ఎన్ని బాల్ ఉంటాయో ఎరికేనా నీకు? పిచ్చి చెల్లే, ఓవర్ కు కాదు మొత్తం మ్యాచ్ కలిపి ఒక్కటే బాల్ ఉంటది. దాన్నే రుద్దాలే, తుప్పుకని ఉమ్మాలే, ఇసురాలే, గంటే బంతి కొట్టొస్తానా నీకు? అసలు గిదే బ్యాట్ తోని మస్తు మంది తలకాయలు వాళ్ళ కొట్టిన బాలో లెక్కన కొడితే కీమాలకు పోవాలి క్యాచ్ పట్టేటోడు. నీ అసలు కోచ్ ఉంటే గుండు కొరిగించుకోవాలి ఇక టీం మొత్తం. ఇగో 1 2 3 ఇప్పుడు నేను ఎట్లా ఆడుతానో చూడు. 4 5 6 నాకెవ్వరు అడ్డు రారు. 7 8 9 అమ్మ తోడు నమ్మిది. 10 11 12 ఎవరన్నింటే వలుగుతుంది నీ తలపండు. అట్లా కాదురా. అరే టిప్పర్ లారీ పోతుంటే బాల్ ఈ అద్దంలకెంచి పోయి డ్రైవర్ గా తలకాయకి దాకి అటు అద్దంలకెంచి బయటికి రావాలి. అట్లేయాలి బాలు. అవ్వా గిట్లా నేర్పుతారా అనేవాళ్ళన్నా? ఓ అన్న, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావే నువ్వు ఇండియా టీమ్ ను? మొన్న పాకిస్తాన్ తో ఆడి ఓడిపోయినప్పటి నుంచి కడుపులో మండుతున్నది. మంటరంతెల్ల తీయాలి దెబ్బతోని అన్నట్టు చెప్పుడు యాది మరిచిన. పాకిస్తాన్ తో ఆడేటప్పుడే కోచుకుంటా, ఒట్టప్పుడు ఉండ. అవు మరి వచ్చిండు దునియాలే కనిపి కోచ్ అని పెట్టుకుంటారు నిన్ను ఇప్పుడు ఆడే ఆటగాళ్ళందరూ. నువ్వే కావాలి అని. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? ఏం అనుకోవాలో తెలియకనే కదనే తలకాయ గోక్కుంటున్నా. ఇప్పుడు ఆడుతున్న వాళ్ళకి కాదు నేను కోచ్ని, నేనే ఒక క్రికెట్ టీమ్ ని తయారు చేస్తున్నా, దానికి కోచ్ని. దీంతో ఇండియా దాకేమో గాని వైపీఎల్ ఆడుకోవచ్చు అన్న. వైపీఎల్ అంటే నీ పేరు మీద యాదగిరి ప్రీమియర్ లీగ్ అని ఒకటి పెట్టి గల్లీలో పోరగాళ్ళతో ఆడించుకోవచ్చు. వెన్ మ్యాన్ ఎక్కింగ్ అప్ ఆల్ కప్పల్ గుంజింగ్ డౌన్. అస్సలు ఓర్చుకోరు కదా ఎదుగుతుంటే కండ్ల మంటతనం. రే షేకునం అస్సలు మంచిగా లేదురా, వేరే గ్రౌండ్ చూసుకుందాం పా.